ఆ లాకెట్ వెనుక ఒక కంప్యూటర్ చిప్ దొరికింది. దాన్ని డీకోడ్ చేసాం. మన సిటీకి రాబోయే ప్రమాదం ఏంటో మాకు అర్థమైంది. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అద్దనాలేంటయ్యా, మ్యాటర్ చెప్పు మ్యాటర్. ఈలోగా మనకు ఆ టెర్రరిస్టులు ట్రేస్ కావాలి. అప్పుడే ఆ ప్రమాదాన్ని ఆపగలుగుతాం. ఇంతకు మీరు ఆ డీకోడ్ చేసిన మెసేజ్ ఏంటి? చూడండి సార్. సార్, సిటీలోనూ బయట చెక్ పోస్టుల దగ్గర పోలీస్ ఫోర్స్ ని అలర్ట్ చేశాం. పిన్ టు పిన్ చెకింగ్ చేస్తున్నాం. హలో, ఎస్. హలో, నేనెవరినో మీకు అనవసరం. చెప్పేది వినండి. ఈ రాత్రికి ఇంట్రాగేషన్ సెల్లో ఉన్న బోస్ బ్యాచ్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయబోతున్నారు. వాట్? నో. హలో హలో. వాట్? నువ్వు చెప్పేది నిజమా? ఈ రాత్రికే వాళ్ళ నుంచి అటాక్ జరుగుతుంది సార్. దొరికినోళ్ళు దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తారు. సో వాళ్ళని అటాక్ చేయడానికి మనం ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. అసలు వాళ్ళని ఎందుకు ఆపాలి? ఏంటయ్యా, చేతికి దొరికిన వాళ్ళని వదిలేస్తారా? అంటే కిడ్నాపులు జరిగిపోయినా పర్వాలేదా? సార్, మన ముందుకు వచ్చేది ముగ్గురో నలుగురో. అసలు కిల్లర్స్ రారుగా. వీళ్ళని ఏమైనా చేసినా అరెస్ట్ చేసినా మిగతా వాళ్ళు ఊరుకోరు. కిడ్నాప్స్, బ్లాస్టింగ్స్ ఏదో ఒకటి చేసి రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ నలుగురు కుర్రాళ్ళని ఎరగా వాడదాం. ఇంట్రాగేషన్ సెల్ ముందు సెంట్రీలు తగ్గిద్దాం. వాళ్ళు రావాలి, ఈ కిడ్నాపులు జరగాలి. వాళ్ళని మన ఆఫీసర్స్ ఫాలో అవ్వాలి, వాళ్ళ స్థావరాలు తెలుసుకోవాలి. ఇది నా ప్లాన్. ఇది అన్యాయం. వాళ్ళ గురించి బోస్ బ్యాచ్ ని బలిపెట్టడం తప్పు సార్. లక్షల మంది ప్రాణాలు కాపాడాలి అంటే ఆ నలుగురు ఆ ప్రాణత్యాగానికి సిద్ధపడక తప్పదు. సార్, ఇది అన్యాయం సార్. మిస్ శృతి, డూ వాట్ ఐ సే. అవును, మరో దారి లేదు. వంశీ, బోసు, రాజ్, జైలను ఆ పద్మవ్యూహంలోకి పంపవలసిందే. బోసు, రాజు, జై, మీరు నిర్దోషులు. మిమ్మల్ని త్వరలో విడుదల చేస్తారనుకున్నాను. కానీ ఇంతలో మిమ్మల్ని పావులుగా వాడి టెర్రరిస్టులకు ఎరగా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా అని అది చెడు అని కూడా అనుకోలేకపోతున్నాను. ఎందుకంటే జరగబోయేది చాలా పెద్ద ప్రమాదం. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మీ సహాయం తీసుకోక తప్పడం లేదు. అవును, తప్పడం లేదు. మీరు రాకపోతే అతన్ని కాల్ చేస్తాను. తాగండి, తాగండి రా. వద్దు, మేము తాగం. తాగండి రా, కాల్ చేస్తాను. తాగండి రా, తాగండి రా, తాగండి. తాగించాడు ఏడాడు బాబు. ఎంజాయ్, ఎంజాయ్. బంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా, నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా. బంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా, నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా. రంగు తీపి పులుపు అచ్చా అచ్చా గుంటుందయ్యో, నోట్లో లాలాజలం కృష్ణా నదిలా పొంగాలయ్యో. ముందు వెనక చూస్తే తలుపు వెలుపు బాగుందయ్యో, ఇప్పటికింకా ఒట్టు 100 కళ్ళు పడ్డాయ్యో. ఈ పండు తింటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలయ్యో. ఆజా
आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तेरे दादा जय भज दादा जय रघुजा నిషా నడకతో నిషా కళ్ళతో చెంతకొచ్చినారు చూడు హాట్ హాటుగా స్వీట్ స్వీట్ గా డిస్కో డాన్స్ వాడు ఆడపిల్లలే అగ్గి పుల్లలని మర్చిపోయినారా మీరు ఆడత్రాచుతో చగడమాడితే మీరు గెలవలేరు నాకు కావలసింది మీరు కాస్తో కూస్తో ఇచ్చేస్తే రమ్మన్నా చోటికి నేను జబర్దస్తుగా వచ్చేస్తా మీరంతా జంతర్ మంతర్ కంతిరి గాళ్ళని అనుకుంటే పిస్తోలు గురిపెట్టి మీ ఆటలు మొత్తం కట్టేస్తా నా దగ్గర వేషాలేస్తే విద్యడు నీళ్లు తాగిస్తారు आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तेरे दादा जय भज दादा चेहरा पूजा ఐస్ క్రీమ్ నా వయసు ఉన్నది చప్పరించిపోరో చిన్న సెల్ ఫోన్ లో రింగ్ టోన్ లా నిన్ను దాచుకుంటా స్టెటస్కోప్ పై కన్నె గుండెపై అంటి పెట్టుకోరో కన్నా బుద్ధి లేని ఈ పాడు జప్పుకు మందు వేయమంటా ఇలియానా ముహమ్మద్ ఖాన్ లా దగ్గర మాత్రం ఏముందో ఐఎస్ఐ మార్కులు ఉన్న చక్కని స్ట్రక్చర్ నాకుంది ఈ వీరు విస్కీ రమ్ము పీకల దాకా తాగండోయ్ నాకు కావలసింది ఒక్కటి మీ దగ్గరనే దాగుందే ఆ ఒక్కటి నాకు ఇచ్చేస్తే గోలీ సోడా కొట్టిచ్చేస్తారు పంగినపల్లి మామిడి పండు తెచ్చారో కుర్రోడా నచ్చింది నాకొకటిస్తే ఇస్తారో బుల్లోడా రంగు తీపి పులుపు అచ్చా అచ్చా గుంటుందయ్యో నోట్లో లాలాజలం కృష్ణా నదిలా పొంగాలయ్యో ముందు వెనక చూస్తే తలుపు వెలుపు బాగుందయ్యో ఇప్పటికింకా ఒట్టు 100 కళ్ళు పడ్డాయ్యో ఈ పండు తింటే మీరు మళ్ళీ మళ్ళీ రావాలయ్యో आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तेरे दाता जय भज दाता चेहरा पूजा आजा आजा राजा तुझ पे मेरा दिल है राजा मौजू तेरे दाता जय भज दाता चेहरा पूजा సార్ నేను ముందే చెప్పాను ఇప్పుడు చూడండి ఏం జరిగిందో టెర్రరిస్టులు కూడా వెళ్ళిన వాళ్ళు మధ్యలో మిస్ అయ్యారు పద్మవ్యూహం సార్ ఎస్ అదే జరిగింది అందులోకి బోసు బ్యాచ్ ని పంపగలిగాం గానీ మనం వెళ్ళలేకపోయాం సార్ ఇప్పుడు తప్పులు ఎంచుకొని ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేయండి స్వామి. సార్ వాళ్ళు ఫారెస్ట్ లో తప్పించుకున్నారు కాబట్టి ఆ సరౌండింగ్స్ లో ఎక్కడో దక్కునుండొచ్చు నాకు అదే అనిపిస్తుంది కూమింగ్ స్టార్ట్ చేద్దాం విత్ ఫోర్స్ ఇమీడియట్ రౌండ్ అప్ చేద్దాం సార్. అదే ప్రమాదం సార్ మన ప్రయత్నం తెలిస్తే బోస్ వాళ్ళని చంపేయచ్చు అందుకే లాకెట్ ని సేమ్ ప్లేస్ లో ఉంచేద్దాం ఆ లాకెట్ గురించి రహస్యాన్ని మనకేం తెలీదు అన్నట్టుగా బిహేవ్ చేద్దాం అప్పుడు మా టీం మాత్రమే ఫారెస్ట్ లోకి వెళ్లి వాళ్ళని ట్రేస్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ ఏయ్ బోస్ నేను నీకు నచ్చానా బాగా నచ్చావు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా చేస్తాను. నేను నీకు ఇచ్చానే ఆ లాకెట్ ఎవరికైనా ఇచ్చావా లేదు, నీ ప్రేమ గుర్తుగా దాచుకున్నాను. ఎక్కడ దాచావు నీ ప్రేమ గుర్తుగా దాచుకున్నాను. నా రూమ్ లో నా షూలో దాచాను. తొక్కలో నువ్వు ఇచ్చిన మందు మా ముక్కులో కూడా రాలేదు.